అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి డెమోక్రటిక్ పార్టీ షాక్ ఇచ్చింది. అత్యంత కీలకంగా భావించిన న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో భారతీయ, ఉగాండా మూలాలున్న జొహ్రాన్ మమ్దాని విజయం సాధించారు. 34 ఏళ్ల మమ్దాని అతిపిన్న వయసులో న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తన ఓటమి కోసం తీవ్రంగా యత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి విజయానంతరం మమ్దాని మాట్లాడారు. భారత మాజీ ప్రధాని నెహ్రూ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అమెరికా స్థానిక ఎన్నికల్లో న్యూయార్క్ మేయర్ పదవిని డెమోక్రటిక్ పార్టీకి చెందిన జొహ్రాన్ మమ్దాని కైవసం చేసుకున్నారు. ఆ స్థానాన్ని దక్కించుకున్న తొలి ఇండియన్ అమెరికన్ ముస్లింగా మమ్దాని చరిత్ర సృష్టించారు. విజయానంతరం మాట్లాడిన మమ్దాని భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రసంగం ట్రిస్ట్ విత్ డెస్టినీని ప్రస్తావించారు. నవశకం వైపు అడుగు వేసినప్పుడు, ఒక శకం ముగిసినప్పుడు, సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి నుంచి గళం వినిపించినప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయని మమ్దాని పేర్కొన్నారు. Standing before you, I think of the words of Jawaharlal Nehru. A moment comes but rarely in history when we step out from the old to the new, when an age ends and when the soul of a nation long suppressed finds utterance. Tonight we have stepped out from the old into the new. So let us speak now with clarity and conviction that cannot be misunderstood about what this new age will deliver and for whom. న్యూయార్క్లోని కొత్త తరానికి మమ్దాని కృతజ్ఞతలు తెలిపారు. మార్పు కోసం, నవశకం కోసం ఈ తీర్పు వెల్లడైందని, జనవరి 1న న్యూయార్క్ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తానని మమ్దాని వెల్లడించారు. న్యూయార్క్లో రాజవంశాన్ని కూల్చివేశామన్న మమ్దాని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగాన్ని చూస్తున్నారని చమత్కరించారు. ట్రంప్నకు చెప్పడానికి తన వద్ద 4 మాటలున్నాయని, సౌండ్ పెంచుకొని ఆయన వినాలని పేర్కొన్నారు. తమ నేతల్లో ఎవరినైనా ట్రంప్ చేరుకోవాలంటే అందరినీ దాటాల్సి ఉంటుందని చెప్పారు. ఇంతకుముందు ట్రంప్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో మమ్దాని ఈ మేరకు పేర్కొన్నారు. సోషలిస్టు భావజాలమున్న మమ్దాని న్యూయార్క్ మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై విజయం సాధించారు. ఈ ఎన్నికను ట్రంప్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉచిత సిటీ బస్సు ప్రయాణాలు కల్పిస్తామని మమ్దాని ఇచ్చిన హామీ ఆయన విజయంలో కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. న్యూయార్క్ నగరంలో అద్దెలను స్థిరీకరిస్తానని, యూనివర్సల్ చైల్డ్ స్కీమ్ అమలు, 2030 నాటికి కనీస వేతనాలు పెంచుతానని ప్రచారంలో ఆయనిచ్చిన హామీలు పనిచేసినట్టు సమాచారం. కార్పొరేట్లు, సంపన్నులపై పన్ను పెంచి చిరుజీవుల జీవన వ్యయాలను తగ్గిస్తానని మమ్దాని ప్రచారంలో పేర్కొన్నారు. ఇవి న్యూయార్క్ నగర ప్రజలను ఆకర్షించినట్టు తెలుస్తోంది. ట్రంప్నకు కొరుకుపడని మమ్దాని ఉగాండా జాతీయుడైన మహ్మద్ మమ్దాని భారతీయ సినీ డైరెక్టర్ మీరా నాయర్ కుమారుడు. మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరికీ భారత మూలాలున్నాయి. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. భారత దిగ్గజ దర్శకుల్లో ఆమె ఒకరు. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహ్మద్ మమ్దాని ఆ తర్వాత ఉగాండా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జొహ్రాన్ మమ్దానికి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్ కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. సైన్స్, ఆఫ్రికన్ స్టడీస్ లో జొహ్రాన్ మమ్దాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.